హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి 18th రోజు వ్లాగ్ అండి, అంటే బక్రీద్ తెల్లారి రోజు వ్లాగ్ అండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మార్నింగే పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. స్టార్టింగ్కి అంటే మార్నింగే తీయడం మర్చిపోయానండి. ఫాస్ట్గా వంట చేసేసాను. ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. గిన్నెలు కూడా మార్నింగే క్లీన్ చేశానండి. బక్రీద్ నైట్ అంటే వన్ డే బిఫోర్ క్లీన్ చేయలేదు. మార్నింగే వంట చేసుకుంటూ ఇక్కడ గిన్నెలు కూడా కడిగేశానండి. పిల్లలకు స్నాక్ బ్రేక్ఫాస్ట్ అంటే మధ్యలో స్నాక్ ఉంటుంది కదండి, ఆ టైంలో ఇవి దానిమ్మ ఇత్తులు పెట్టానండి, పోమిగ్రానైట్. ఇవి అంతగా కలర్ బాగాలేదండి, పిల్లలు ఇష్టంగా తినలేకపోయారు. అంటే ఏందమ్మా తెల్లగా ఉన్నాయి, వైట్గా ఉన్నాయి అన్ని. స్వీట్ కూడా ఎక్కువ ఏం లేదండి, కొంచెం చప్పగానే ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ ఈరోజు ఫ్రూటే పెట్టానండి, అదే చెప్పాను కదా, పోమిగ్రానైట్. పిల్లల లంచ్ బాక్స్ కోసం పప్పు చేశాను, ఏదో చేశానండి, గుర్తులేదు, చాలా డేస్ అయిపోయాయి కదా. ఈ టిఫిన్ బాక్స్ చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా, కానీ ప్రైస్ చెప్పాను కదా మీకు, ప్రైస్ మాత్రం ఎక్కువ అనిపించింది. 600 అండి, ఇద్దరు కలిపి 1200 అయిందండి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, అలాగని తీసుకున్నాను. మెయిన్ థింగ్ ఇంకొకటి వచ్చేసి 3 బాక్సులు వచ్చాయండి. ఒకటి స్నాక్, మళ్ళా లంచ్ కోసము, మళ్ళీ ఇంకొక 2, మొత్తం 3 బాక్సులు వచ్చాయండి, అందుకని తీసుకున్నాను. మీకు పెరుగు చూపిస్తున్నాను కదండి, ఆ రోజు దద్దోజనమో ఏదో చేశానండి. పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదండి, అవి కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ మా వారి కోసం ఏం చేశాను, ఆ రోజు పిల్లలకేమో ఇడ్లీ చేశానండి. ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు పిల్లలు. మా వారి కోసం అటుకులు చేశాను, సన్నవి ఉంటాయి కదండి, ఆ అటుకులు చేశాను. మీకు అటుకుల ప్రాసెస్ తెలుసు కదండి, చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, అందుకే నేనేం చెప్పట్లేదు. ఇవి సన్న అటుకులు కదండి, నేనేం నానబెట్టుకోలేదండి. డైరెక్ట్గా అటుకులు యాడ్ చేసుకొని కొంచెం మీదికించి వాటర్ చల్లానండి. మనకు ఎంతైతే కొంచెం మెత్తబడుతుంది కదండి, మనకు ఎలాగా అంటే పులిహోర అన్నం ఉంటుంది కదండి, పోపన్నం, మేమైతే పోపన్నం అంటామండి. పోపన్నం మనకు ఎంత సాఫ్ట్గా ఉంటుందో పలుకు, ఆ విధంగా కొంచెం చల్లుకొని కలుపుకున్నాను. మామూలుగా బేసిక్కేనండి, మామూలుగా ఆనియన్స్, పచ్చిమిరకాయలు, జీలకర్ర ఆవాలు, మళ్ళా ఎండుమిరపకాయలు, కరివేపాకు, అవి ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అటుకులు యాడ్ చేసి వాటర్ యాడ్ చేశానండి. వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి అక్కడక్కడ నేను షూట్ చేస్తున్నానండి, ఇంకా వంట చేయలేదు. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మార్నింగ్ నేను పోహా చేశానండి బ్రేక్ఫాస్ట్. పిల్లలకేమో ఇడ్లీ పెట్టాను, వాళ్ళు ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు. నాకు మా వారికి మాత్రం పోహా చేశాను. ఇంకా వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి, ఆల్మోస్ట్. గిన్నెలు కడిగేసాను, బట్టలు కూడా వాషింగ్ మిషన్లో నిన్న వేసానండి, ఈరోజు వేయను, రేపు వేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు వచ్చేసి వంట చేయాలండి, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, ఇల్లంతా కొంచెం సైలెన్స్గా ఉంది. ఇది వంట చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.
నేను ఈరోజు మార్నింగ్ ఒక వ్లాగ్ పెట్టానండి. దాని కింద ఒకరు ప్రాంక్ వీడియోస్ అడుగుతున్నారు. ప్రాంక్ వీడియోస్ అంటే నేను చెయ్యలేనండి, ఎందుకంటే నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అవుతుంది. ప్రాంక్ వీడియోస్ అయితే చేయలేనండి. ఇంకా వేరే వీడియోస్ అడగండి, చేస్తాను. లైక్ ఫ్రిడ్జ్ టూర్ కానీ కిచెన్ టూర్ కానీ అలాంటివి చేస్తాను, ప్రాంక్ వీడియోస్ తప్ప. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇప్పుడు వంట మునక్కాడ సాంబార్ చేస్తున్నాను. మళ్ళా స్ప్రింగ్ ఆనియన్స్ తోటి ఎగ్ కర్రీ చేస్తున్నానండి. స్ప్రింగ్ ఎగ్ కర్రీ మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. నేను ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం చేశాను, ఇంట్లో అందరికీ నచ్చింది, నాకు అంతగా నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను. సాంబార్, మునక్కాడ సాంబార్, మళ్ళా ఉల్లి పొరక ఎగ్ కర్రీ. ఓకేనా, చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. చెప్పాను కదండి, ఇప్పుడు వచ్చేసి వంట స్టార్ట్ చేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ ఓకేనండి, నాకైతే అంత ఎక్కువగా నచ్చలేదు. అంటే ఎగ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మేబీ నచ్చుతుందేమో. నాకైతే ఎగ్ కర్రీ ఇష్టం అండి. అంటే ఆనియన్స్తోని చేస్తారు కదా, అదైతేనే ఇష్టంగా తింటాను. ఇది ఎందుకో ఓకే అనిపించిందండి. కానీ మా వారు పిల్లలు మాత్రం సాంబార్కి చాలా బాగుందన్నారు. ఇక్కడ వంట కూడా స్టార్ట్ చేశాను. ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి. గిన్నెలు కడిగేశాను, ఉట్టి వంటనే బ్యాలెన్స్ ఉందండి. ఇప్పుడు ఫస్ట్ సాంబార్కి నేను పప్పు ఒక 2 సార్లు కడిగేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, మళ్ళా పసుపు, అంతేనండి. ఇవి 2 యాడ్ చేసి విజిల్ పెట్టేశాను. కొంచెం వ్లాగ్స్ లేట్ అవుతున్నాయండి, ఎందుకంటే నేను డే బై డే పెడుతున్నాను కదా, అందుకని కొంచెం వ్లాగ్స్ వెనకబడిపోతున్నాయండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రాంక్ ఇక్కడ వచ్చేసి చింతపండు కూడా నానబెట్టేశానండి సాంబార్కి, మునక్కాడ సాంబార్కి. చాలా ముందు వ్లాగ్స్లో కొంతమంది మెసేజ్ పెట్టారండి ప్రాంక్ వీడియోస్ కావాలని. ప్లీజ్ అండి, నేను ప్రాంక్ వీడియోస్ చెయ్యను, నాకే ఫస్ట్గా టెన్షన్ అవుతుంది, నేను చెయ్యలేనండి, సారీ. మళ్ళా అది జోక్ కాస్త సీరియస్ అవుతుందండి, అలా అని నాకు కొంచెం భయం అవుతుంది, అందుకే నేను చెయ్యనండి. వేరే మీకు ఏమంటారు, యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటాయి కదండి, అలాంటివి అడగండి. ఖచ్చితంగా నేను తెలుసుకొని మీకు చేసి చూపిస్తాను, అంతేగాని ప్రాంక్ వద్దండి, అది ఎవ్వరికి యూస్ కాదు. ఇక్కడ వచ్చేసి పప్పు కూడా ఉడికిందండి. దాంట్లో పప్పు ఉడికిన తర్వాత దాంట్లో మునక్కాడ టమాటా కూడా యాడ్ చేసుకొని ఒక్క విజిల్ పెడతానండి. సాంబార్ అప్పుడు త్వరగా అయిపోతుంది. ఎందుకంటే చాలామంది పోపుల మునక్కాడలు వేసి అలా కూడా ఉడికిస్తారు, కాకపోతే ఇలా చేస్తే కొంచెం గ్యాస్ సేవింగ్ అవుతుంది, వంట కూడా ఫాస్ట్ అవుతుంది. మరొక సైడు స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ కూడా స్టార్ట్ చేశానండి. స్ప్రింగ్ ఆనియన్స్ని మంచిగా వాటర్లో కడిగేసుకున్నాను, కొంచెం మట్టి ఉంటుంది కదా. తర్వాత కడాయి పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అంతేనండి. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్నాం కదండి స్ప్రింగ్ ఆనియన్స్, అవి కూడా యాడ్ చేసుకోవాలి. నేను స్పెషల్గా మళ్ళీ ఆనియన్ ఏం యాడ్ చేయలేదండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వెనకకు ఉంటుంది కదండి చిన్నగా, అదైతే సరిపోతుంది అనిపించింది నాకు. మీకు ఇది చాలామందికి తెలిసి ఉండదు అనుకుంటున్నాను. ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలీదు, ఇది మా అక్క చేస్తుంది, మా అక్క రెసిపీ అండి. యాక్చువల్గా చెప్పాలంటే నేనైతే ఎప్పుడు చేయలేదండి, చెప్పాను కదా ఇది సెకండ్ టైము. కానీ స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా మన ఫుడ్లో యాడ్ చేసుకున్న ఒక మెయిన్ వెజిటేబుల్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్తోని చాలా చేసుకోవచ్చండి. నేనైతే శనగపప్పు ఉల్లి పొరక పప్పు చేస్తానండి, చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అండి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుండేది, శనగపప్పు ఉల్లి పొరక చాలా ఇష్టం నాకు అది.
ఇక్కడ వచ్చేసి పోపులో నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను కదండి. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకొని ఒక 2 minutes అలా మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఫ్రై అయితే బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వీడియో మర్చిపోయానండి తీయడము. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ఎగ్స్ కొట్టానండి. ఎగ్స్ కొట్టిన తర్వాత మనం దాన్ని కదిలించొద్దండి, అలాగే ముద్ద పెట్టేసుకోవాలి. అప్పుడు మంచిగా ఉడికిన తర్వాత మనము ఇంకొక సైడ్ కూడా తిప్పుకోవాలి. ఇక్కడ సాంబార్ పప్పు కూడా ఉడికిపోయిందండి సాంబార్కి. ఇప్పుడు సాంబారు పప్పు వేరొక దాంట్లో తీసుకొని దాంట్లోనే పోపు పెట్టేస్తున్నాను. ఇదిగోండి మంచిగా మునక్కాడ కూడా ఒకటే విజిల్ పెట్టానండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నార్మల్గా పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్, జీలకర్ర ఆవాలు, కొంచెం మెంతులు యాడ్ చేస్తానండి నేను. సాంబార్లో అయినా చారులో అయినా చాలా బాగుంటుంది టేస్ట్. పులుపు ఎక్కడైతే మనం వాడతామో అక్కడ ఖచ్చితంగా మెంతులు వాడతాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ, అంతేనండి. ఈ పోపు మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత నేను చింతపండు పులుసు కూడా పప్పులోనే యాడ్ చేశానండి. అంటే విజిల్ పెట్టేటప్పుడు కాదండి, వేరే దాంట్లో పప్పును వేరే బౌల్లో తీసుకున్నాను కదా, అప్పుడు దాంట్లో చింతపండు పులుసు కూడా దాంట్లోనే యాడ్ చేశాను. ఇప్పుడు పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఉడికించుకున్న పప్పును దీంట్లో యాడ్ చేసుకోవాలి. నాకు మామూలు సాంబార్ కన్నా మునక్కాడ సాంబారు అంటే సాంబార్లో ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసి వండితే చాలా నచ్చుతుందండి. ప్లెయిన్ సాంబార్ అంతగా నచ్చదు నాకు. నాకు పప్పు అంటేనే ఇష్టం ఉండదండి. వేరే వెజిటేబుల్స్ ఏవైనా తింటాను కానీ పప్పు అంటే ఎందుకు ఇష్టం ఉండదండి. కానీ చాలామందికి పప్పు అంటే ఇష్టము. నాలాగా ఎంతమంది ఉన్నారండి పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, కొన్ని సెలెక్టెడ్ పప్సే అండి. మామూలుగా గోంగూర పప్పు, పుల్లపప్పు, మళ్ళీ చింత చిగురు పప్పు ఇలాగ ఇష్టం, కానీ మామూలుగా పప్పు ఇష్టం ఉండదండి నాకు. తర్వాత పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఉప్పు, మళ్ళీ తగినన్ని వాటర్. అంతా అయిపోయిందండి, చూస్తున్నారు కదా. మునక్కాడ సాంబార్, ఒక్క నిమిషం. ఇది వచ్చేసి మునక్కాడ సాంబారు. మరొక సైడ్ వచ్చేసి ఇది స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి, మీకు టేస్ట్ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ వంట అయిపోయిందండి. టైం వచ్చేసి 1:30, 1:45 అవుతుంది. పిల్లలు 3 o'clock వస్తారు. రాగానే లంచ్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. ఓకేనా? ఇదిగోండి ఉల్లి పొరక ఎగ్ కర్రీ. చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామందికి ఈ కాంబినేషన్ తెలియదు. ఇదిగోండి, చూసేందుకు చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కాబట్టి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందని. ఒక 2 minutes ముందు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మంచిగా పప్పు కూడా మసులుతుందండి. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కకు ఉల్లి పొరక ఎగ్ కర్రీ కూడా అయిపోయిందండి. బక్రీద్ తెల్లారి రోజు వ్లాగ్ అండి ఇది, అంటే మంగళవారం రోజు వ్లాగ్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలు ఉన్నంతసేపు ఇంట్లో అంతా హడావిడి ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇల్లంతా సైలెంట్ అయిపోతుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఫ్రెండ్స్? నాకు కామెంట్ చేయండి. ఇంట్లో ఉంటే ఇద్దరు కొట్టుకుంటారు, ఇల్లంతా సందడి ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఎక్కడి సామాన్లు అక్కడే ఉంటాయండి.
అయిపోయిందండి. పప్పు కూడా రెడీ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇంకా ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి సాయంత్రం అండి. పిల్లలు ఇక్కడ హోంవర్క్స్ చేసుకుంటున్నారు. నేను వచ్చేసి చాయ్ పెట్టుకుంటున్నాను. కాఫీ పెట్టానండి ఆ రోజు. కాఫీ అంటే ఇష్టం కానీ డైలీ పెట్టుకోనండి, ఎప్పుడన్నా చాలా రేరు. సింక్లో గిన్నెలు ఉన్నాయండి, మధ్యాహ్నము లంచ్ చేసినవి, పిల్లల టిఫిన్ బాక్సు చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకు కొంచెం హోంవర్క్ చేయించేసి నేను గిన్నెలు వాష్ చేసుకోవాలి. మళ్ళీ నైట్కి ఏదైనా చేయాలండి టిఫిన్, చపాతీ అయినా. నేను మా వారు తినం కదా, అంటే రైస్ తినమండి నైట్, పిల్లలు మాత్రమే తింటారు. మాకు ఏదైనా టిఫిన్ చేసుకోవాలి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసాను. ఇక్కడ పిల్లలకు హోంవర్క్ చేయించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యానండి. ఇది సన్నజాజులండి, నేనే అల్లుకున్నానండి. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి. సీజన్ ఉన్నంతసేపు బాగా అల్లుకొని పెట్టుకున్నాను ఈ సమ్మర్లో. ఈవినింగ్ సెంటర్ క్యాండిల్ నాకు ఇష్టం కదండి, పెట్టుకున్నాను అది కూడా. గిన్నెలు కూడా వాష్ చేశానండి, అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్స్ అంతా. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్. ఇక్కడ వచ్చేసి అక్వేరియం అండి, ఫిష్లు చాలా పెద్దగా అయిపోయాయి. ఇది మీకు చాలాసార్లు చూపించాను కదండి సెంటర్ క్యాండిల్. ఇది పైన కొంచెం వాటర్ పోసి దాంట్లో ఇవి ఫ్లేవర్స్ ఉంటాయండి, ఈ ఎసెన్షియల్ దాంట్లో యాడ్ చేస్తే మంచిగా కింద మనము పెట్టాం కదా అది క్యాండిల్, దానికి ఆ వేడి నీళ్ళలోంచి ఫ్లేవర్ వస్తుంది. నైట్ కూడా కొంచెం బియ్యం, అన్నం తక్కువ ఉంటే బియ్యం కూడా పెట్టేశానండి. ఇదిగోండి గిన్నెలు కూడా కడిగేశాను. అంతేనండి వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది వచ్చేసి చోలేనండి. నెక్స్ట్ డే పిల్లలకు స్నాక్స్కి నానబెట్టాను. ఏదైనా దీంతో స్నాక్ చేద్దామని నానబెట్టాను. అంతేనండి, కిచెన్లో వర్క్స్ అంతా అయిపోయాయి. డిన్నర్ కూడా అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేశాను. బాయ్ అండి, గుడ్ నైట్. మరి నెక్స్ట్ వర్క్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్.